కుటుంబంలోని సమస్యను మీటింగ్స్ లో పెట్టి చర్చించింది షర్మిలాయే అన్నారు వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తూ ఉంటే అభివృద్ధి జరగడం లేదని షర్మిల మాట్లాడడం సమంజసం కాదన్నారు సుబ్బారెడ్డి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని షర్మిల నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా ఇచ్చేయాల్సిన పనిలే. దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపూరితంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయితే ఘోరం. రాష్ట్ర విభజన, రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఈ రోజుకి మనకి రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే, దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేరానా ఇది కుటుంబంలో సమస్యల్ని మీటింగ్లో చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది, ఇదివరకు ఎప్పుడు ఏ విధంగా విభజించింది, ఇప్పుడు ఏ విధంగా విభజించింది, అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు.